హలో గైస్, ఈ రోజు యొక్క టాపిక్ ఈగల్ యొక్క మైండ్ సెట్. ఒక చిలక రోజంతా మాట్లాడుతుంది. రోజంతా 100, 200, 300 చాలా మాటలు మాట్లాడుతుంది. కానీ ఇది ఎక్కువ ఎత్తు ఎగరలేదు. అదే ఒక ఈగల్ అయితే రోజంతా సైలెంట్ గా ఉన్నా ఇది మేఘాల పైకి ఎగురుతుంది. ఇది జంతువుల కథ కాదు, నీ జీవితాన్ని మార్చే కథ. లాస్ట్ వరకు చూడండి. నేను మీకు 7 లైఫ్ లెసన్స్ చెప్తాను ఈగల్ మైండ్ సెట్ ఎలా ఉంటుందని. నెంబర్ 1, ఒక ఈగల్ ఎప్పుడు గుంపులుగా ఎగరదు. చిన్న చిన్న పక్షులు లైక్ కాకి, పిచ్చుక అటువంటి దాంట్తో గుంపులు వెళ్ళదు. ఇది ఎప్పుడు సింగిల్ గా వెళుతుంది. దీని నుండి మనం నేర్చుకోవాల్సింది స్టే అవే ఫ్రమ్ నెగిటివ్ పీపుల్, స్మాల్ మైండెడ్ పీపుల్. వీళ్ళకి ఎప్పుడు దూరంగా ఉండాలి. అప్పుడు మన యొక్క మైండ్ సెట్ డెవలప్ అవుతుంది. మనం ఆటోమేటిక్ గా సక్సెస్ఫుల్ అవుతాం. మనం సక్సెస్ఫుల్ పీపుల్ తో ఉంటే సక్సెస్ఫుల్ గానే అవుతాం. మనం బిజినెస్ మ్యాన్స్ తో తిరిగితే మనం కూడా ఆటోమేటిక్ గా బిజినెస్ మ్యాన్ అవుతాం. మన యొక్క సర్కిల్ మన యొక్క ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. అరే ఒకటి చెప్తాను విను, వాళ్ళే స్మాల్ మైండెడ్ పీపుల్. నువ్వు వాళ్ళ దగ్గర నుంచి ఏమి నేర్చుకుంటావు? నువ్వు వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా నేర్చుకోవాలని ట్రై చేస్తే నిన్ను కించపరుస్తారు, నీ యొక్క టాలెంట్ ని తగ్గిస్తారు. సో వాళ్ళ కాడ నుండి ఏమి నేర్చుకోకు, జస్ట్ వదిలే. నువ్వు ఒక నలుగురు కాన్ఫిడెన్స్ పర్సన్స్ తో తిరిగితే నువ్వు కూడా ఆటోమేటిక్ గా కాన్ఫిడెంట్ పర్సన్ అయిపోతావు. ఇదే సర్కిల్ యొక్క ప్రభావం. సెకండ్ లెసన్ ఏమి నేర్చుకోవాలంటే, ఒక ఈగల్ కి స్ట్రాంగెస్ట్ విజన్ ఉంటుంది. దాని యొక్క ప్రే ఎంత దూరం ఉన్నా, ప్రే అంటే అది తినాలనుకునే క్రీచర్, అది ఎంత దూరమైనా ఉండని ఈగల్ దాన్ని గాల్లో నుండి వెంటాడి చంపి పీక్క తింటుంది. అటువంటి విజన్ ఉంటుంది ఈగల్ కి. ఒక ఈగల్ ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా దాని యొక్క టార్గెట్ ని ఫోకస్ చేసి చంపి తింటుంది. నీ యొక్క లైఫ్ లో కూడా అంతే. నీకు డిస్ట్రాక్షన్స్ వస్తూనే ఉంటాయి. అసలు నీ ఏమేంటి, నీ లైఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, నీ గోల్ ఏంటి అన్ని దానిపైన నువ్వు ట్రై చేస్తూనే ఉండాలి. మధ్యలో నీకు డిస్ట్రాక్షన్స్ వస్తాయి, కామన్. వీటన్నిటిని నువ్వు అవాయిడ్ చేయలేకపోతే నువ్వు సక్సెస్ఫుల్ కాలేవు. థర్డ్ లెసన్ ఏంటంటే, ఒక ఈగల్ కి స్ట్రాంగెస్ట్ అపోనెంట్ వస్తాయి. దానికంటే పవర్ఫుల్ గా ఉంటాయి, దానికంటే పెద్దగా ఉంటాయి. కానీ ఒక ఈగల్ ఎప్పుడు నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ తో ఉంటుంది. దానిపైకి దాడి చేస్తుంది. దాని యొక్క ముక్కుతో పొడిచి చంపి తింటుంది. దానికి ఎదురుగా స్ట్రాంగెస్ట్ విండ్ వచ్చినా అది ఫేస్ చేస్తుంది. దీని నుండి మనం ఏమి నేర్చుకోవాలంటే, మన యొక్క లైఫ్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. దాన్ని నువ్వే ఫేస్ చేయాలి. ఎవరో వచ్చి ఫేస్ చేయరు. నీ దారిలో నువ్వే వెళ్ళాలి. నిన్ను ఎవరు వచ్చి తొయ్యరు. ఆ దారిలో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. 2 కాదు, 3 కాదు, 100 అయినా రావచ్చు. అవి ఫేస్ చేయాలి. అవి ఫేస్ చేయలేకుంటే నువ్వు అక్కడే ఉంటావు, అంతే. ఒక ఈగల్ తుఫాన్ వచ్చినప్పుడు చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతుంది. వేరేస్ అదర్ బర్డ్స్ లైక్ పిచ్చుక, కాకి ఇటువంటివి గూళ్ళల్లో ముడుక్కొని ఉంటాయి. ఈ ఈగల్ ఆ యొక్క తుఫాను గాలిని వాడుకొని దాని యొక్క రెక్కలతో మేఘాల పైకి వెళ్తుంది. ఇప్పుడు ఆ గాలిని వాడుకొని అది మేఘాల పైన ఫ్లోట్ అవుతూనే ఉంటుంది. ఒక తుఫాను గాలిని వాడుకునేది ఈ యొక్క మీన్ టైంలో దాని యొక్క రెక్కల్ని వాడకుండా మేఘాల పైకి వెళ్ళి ఫ్లోట్ అవుతుంది, అంటే గ్లైడ్ అవుతుంది. దీని నుండి మనకు చెప్పదలుచుకున్న లెసన్ ఏంటంటే, మన యొక్క లైఫ్ లో వచ్చే అడ్డంకులు, ఆబ్స్టికల్స్ ఉంటాయి కదా, వీటిని హ్యాపీగా ఫేస్ చేయి. అప్పుడు ఆటోమేటిక్ గా సక్సెస్ వస్తుందని చెప్తుంది. ఒక ఈగల్ ఎప్పుడు చనిపోయిన వాటిని అస్సలు తినదు. మిగతా జంతువులు చనిపోయిన వాటిని తింటాయి, కానీ ఒక ఈగల్
ఒక టార్గెట్ ని పెట్టుకుంటుంది. దాని యొక్క విజన్ తో 5 కిలోమీటర్స్ కానీ 10 కిలోమీటర్స్ అయినా ఉండని దాన్ని వేటాడి వేటాడి చంపి తింటుంది. దీని నుండి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నెవర్ రిలై ఆన్ పాస్ట్ సక్సెస్. నువ్వు ఎప్పుడో సక్సెస్ పొందింటావు. ఆ యొక్క అచీవ్మెంట్స్ ని, ఆ యొక్క మైల్ స్టోన్స్ ని పట్టుకొని ఉంటే నువ్వు ఇప్పుడు సక్సెస్ పొందలేవు. నువ్వు కొత్తగా ట్రై చేస్తూనే ఉండాలి. ఆల్వేస్ న్యూ గా ఉండాలి. కొత్త ఇన్నోవేషన్స్ చేస్తూనే ఉండాలి. నీ యొక్క లైఫ్ యొక్క పర్పసే అది. నువ్వు కొత్తగా ట్రై చేస్తుంటే నువ్వు పీక్ స్టేజ్ కి వెళ్తావు. లేదంటే నువ్వు అక్కడే ఉంటావు. ఎప్పుడు అక్కడే ఆ యొక్క లైఫ్, కామన్ లైఫ్. నువ్వు కొత్తగా ట్రై చేయి. న్యూ అచీవ్మెంట్స్, న్యూ మైల్ స్టోన్ అవి పొందిన తర్వాత మళ్ళీ ట్రై చేయాలి. లైఫ్ ఈజ్ నాట్ ఫుల్ స్టాప్. ట్రై చేస్తూనే ఉండాలి. 6th లెసన్ ఏంటంటే, ఒక ఈగల్ ఒక బ్యాడ్ ఫేస్ కి వెళ్తుంది. అక్కడ ఏం జరుగుతుందంటే, ఈగల్ స్పీడ్ గా ఎగరలేదు, స్పీడ్ గా వెళ్ళలేదు. ఇది ఏం చేస్తుందంటే, అప్పుడు ఒక కొండ దగ్గరికి వెళ్ళి హైడ్ అయి అక్కడ రెక్కల్ని దాని యొక్క ముక్కుతో పీకుతుంది. ఆ తర్వాత దాని యొక్క కాలి గోర్లని పగలగొట్టుకుంటుంది. దాని యొక్క ముక్కుని కూడా పగలగొట్టుకుంటుంది. ఆ తర్వాత కొన్ని రోజులు దాక్కుంటుంది. అవన్నీ ఆర్గాన్స్ ఉంటాయి కదా, ముక్కు, కాళ్ళ గోర్లు, రెక్కలు, ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ వేట మొదలు పెడుతుంది. అప్పుడు ఇంకా పవర్ఫుల్ అవుతుంది. దీని నుండి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, మీ యొక్క లైఫ్ లో ఉన్న పరాభవాలు, పరాజయాలు, లాసులు మొత్తం వదిలి పాడేయండి. కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. న్యూ లైఫ్ మొదలు పెట్టండి. దీని నుండి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నీ ఓల్డ్ హ్యాబిట్స్, నీకు వాల్యూ లేని హ్యాబిట్స్, నీ పరాజయాలు, ఇవన్నీ పక్కన పెట్టు. ఒక కొత్త న్యూ వర్షన్ ని బయటకు తీసుకురా. దాని నుండి నువ్వు మరింత పవర్ఫుల్ గా అప్గ్రేడ్ అవుతావు. అప్పుడు నువ్వు సూన్ యూ విల్ అచీవ్ సక్సెస్. ఈ యొక్క కొత్త వర్షన్ ని చూసి ఇతరులు షాక్ అవుతారు. వీడేంటి ఇంత పవర్ఫుల్ గా మారాడు, వీడు ఇలా మారాడు. అలా మీరు మీ యొక్క లైఫ్ ని, మీ యొక్క న్యూ వర్షన్ ని బయటికి తీసుకురావాలి. తీసుకొస్తారనుకుంటున్నాను. 7th లెసన్ ఏంటంటే, ఒక ఈగల్ మల్టీ టాస్కింగ్ చేయదు. దాని యొక్క ప్రే చాలా దూరం ఉంటుంది. దాన్ని మధ్యలో మిగతా జంతువులు వచ్చినా దాన్నే వేటాడుతుంది. మీ యొక్క లైఫ్ లో కూడా అంతే. మీరు ఒకటే టాస్క్ ని చేయాలి. మధ్యలో డిస్ట్రాక్షన్స్ వస్తూనే ఉంటాయి. ఆ యొక్క డిస్ట్రాక్షన్స్ అన్నిటిని అవాయిడ్ చేయాలి. ఫోకస్ ఆన్ వన్ టాస్క్, కంప్లీట్ ఇట్ అండ్ డూ అదర్ టాస్క్. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సీ యూ, బాయ్.